ఇండియాలో చాలా తోపైనటువంటి నాయకులున్నారు. తోపుగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులున్నారు. చాలా దమ్మున్న వ్యక్తులున్నారు. దమ్మున్న మేధావులున్నారు. కానీ ఈ తెలంగాణలో మాత్రం దళార రాజ్యం కొనసాగుతోంది. మాటలతోటి గారడీ చేస్తూ సామాన్య ప్రజలను, మేధావులను పిచ్చోలను చేస్తున్న ఈ తెలంగాణలో మేధావి వర్గం బయటికి రావాలి. ఈ సమాజ మార్పులో విద్యావంతులకు, సామాన్య ప్రజలకు, రైతులకు అండగా ఉండే దమ్మున్నటువంటి మేధావి వర్గం, విద్యావంతులు మొద్దు నిద్రను వీడాలి, బయటికి రావాలి. ఈ సమాజ మార్పులో ప్రధాన భూమిక పోషించాలి. విద్యావంతుల యొక్క మొద్దు నిద్రే తెలంగాణలోని సామాన్య ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారకులుగా మిగిలిపోవచ్చున్నారు. విద్యావంతుల మొద్దునిద్ర, మేధావుల మొద్దునిద్ర, దమ్మున్న నాయకుల ఆలోచన విధానం మారినప్పుడే ఈ తెలంగాణ సమాజం భారతదేశానికి మార్గదర్శకంగా మారగలదు. ఐడియల్ నాలెడ్జ్ ఉన్నది తెలంగాణలో మాత్రమే. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని భారతదేశం ముందుకు పోతున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఎందుకు తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ముందుకు పోకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? విద్యావంతులు ఎందుకు మొద్దు నిద్రలో ఉన్నారు? ఎందుకు వారి యొక్క ఫార్ములాను ఈ తెలంగాణ అభివృద్ధిలో ఉపయోగించడం లేదు? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విద్యావంతుల ఫార్ములా ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే విధంగా ఉండాలని ఈ తెలంగాణ ప్రజలకు అవినీతి దళారీ నిర్మూలన సంస్థ విజ్ఞప్తి చేస్తున్నది. మేము గత 20 సంవత్సరముల నుండి ఎన్ని రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొన్నామో చాలామంది మేధావులకు తెలుసు. అధికారుల అవినీతి విషయంలో కానీ, దళారుల దోపిడీ విషయంలో కానీ, రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, అవినీతి విషయంలో కానీ మేము బహిరంగంగా పత్రికా ముఖంగా కూడా తెలియపరచడం జరిగింది. సామాన్య ప్రజల పన్నుల డబ్బులతో జీతభత్యాలు తీసుకుంటున్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు, ప్రభుత్వాధినేతలకు కూడా జీతాలు ఇచ్చేది ఈ సామాన్య ప్రజల పన్నుల డబ్బే అని గుర్తెరగాలని నాయకులకు మేము విన్నవిస్తున్నాం. ఎవరి డబ్బులతో అయితే జీతాలు పొందుచున్నారో వారికి న్యాయం ఎందుకు చేయరు? దళారులు ప్రజలను దోసుకుంటుంటే దళారులకు అండగా ఉంటున్నటువంటి నాయకులు, దళారులను మోసం చేస్తున్నటువంటి అధికారులను ఎందుకు శిక్షించడం లేదు? ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అని, ఈడీ అని, ఏసీబీ అని అధికారుల అవినీతిలో అండగా ఉండేటువంటి నాయకుల ఇండ్లపై కానీ, అవినీతికి పాల్పడే అధికారుల ఇండ్లపై కానీ వారి యొక్క అవినీతి సొమ్మును సీజ్ చేస్తూ సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సీఎం గారి యొక్క ఈ తెలంగాణ ప్రజలకు, సామాన్య ప్రజలకు, రైతులకు, విద్యావంతులకు, విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటానని ఎన్నో సందర్భాలలో తెలియపరిచారు. వారు తప్పనిసరిగా ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణ ప్రజల విషయంలో, రైతుల విషయంలో కఠిన నిర్ణయాలు వారి అభివృద్ధిలో తీసుకోవాలని, వారికి మోసం చేసేటువంటి దళారుల విషయంలో కానీ, అధికారుల అవినీతి విషయంలో కానీ తగు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వారిని బాధ్యతల నుంచి తప్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేరా భారత్ మహాన్.